అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణ మున్సిపల్ కార్యాలయానికి అతి సమీపంలో కొలువై ఉన్న శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి యొక్క 4వ వార్షిక మహోత్సవాలు ఏప్రిల్ 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు జరుగుతాయని ఆలయ నిర్మాణకర్త గౌరిశెట్టి మురళీకృష్ణ పద్మకుమారి దంపతులతో కూడిన ఆలయ కమిటీ ప్రకటించింది. ఈ మేరకు ఈ ఆలయానికి సంబంధించినటువంటి ధార్మిక మార్గనిర్దేశకత్వం చేస్తూ ఎప్పటికప్పుడు అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నటువంటి తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెం శ్రీ బాలా త్రిపుర సుందరి పీఠం వ్యవస్థాపకులైనటువంటి గరిమెళ్ళ వెంకటరమణ శాస్త్రి సిద్ధాంతి గారి చేతుల మీదుగా ఈ యొక్క కరపత్రానికి సంబంధించినటువంటి ఆహ్వాన పత్రాన్ని ఆవిష్కరించుకోవడం కూడా జరిగిందని కూడా ఆలయ కమిటీ చాలా సంతోషంగా తెలియజేస్తోంది. ఈ క్రమంలో అంటే 4వ తారీఖు నుంచి 9వ తారీఖు జరిగే కార్యక్రమాల్లో 4వ తారీఖు ఉదయం అమ్మవారి యొక్క దివ్య సన్నిధి నుంచి 108 కలశాలతో ముత్తైదువుల శోభాయాత్ర కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మరి అందరూ పాల్గొనవలసిందిగా ఆలయ కమిటీ ఆహ్వానిస్తూ ఉంది. ప్రధానంగా 7వ తారీఖు సాయంత్రం అపూర్వంగా 108 జంటలతో సాయంత్రం 7 గంటలకి 7వ తారీఖు శివపార్వతుల కళ్యాణాన్ని అందరూ కూర్చొని సామూహికంగా చేసుకునేటువంటి అవకాశాన్ని కూడా ఆలయ కమిటీ కల్పించింది. ఈ అవకాశాన్ని కూడా భక్తులంతా వినియోగించుకోమని మరి కోరుతూ ఉన్నారు. అదేవిధంగా 9వ తారీఖు ఆఖరి రోజు మధ్యాహ్నం 12 గంటలకి మహా అన్న సమారాధన కార్యక్రమం అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహ ఆశీర్వాద బలంగా అమ్మవారి యొక్క ప్రసాదాన్ని భక్తులందరికీ కూడా అన్నప్రసాదాన్ని అందిస్తుంది ఆలయ కమిటీ. ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. మరొక విశేషమైనటువంటి అంశం ఈ రోజున మనం చెప్పుకోదగ్గది ఏంటంటే అమ్మవారికి సంబంధించినటువంటి రజత పాదపీఠ పూర్వక సింహాసనం తయారు అమ్మవారికి వెండి పాదపీఠంతో కూడినటువంటి సింహాసనాన్ని ఏర్పాటు చేయాలన్న ఒక సంకల్పాన్ని ఆలయ కమిటీ తీసుకున్నప్పుడు వెంటనే దీనికి స్పందించి అమ్మ శ్రీరామ్ గారు అదేవిధంగా ఇంద్రాణి దంపతులు అపూర్వంగా అమ్మవారి యొక్క దివ్య సన్నిధిలో అనేక కార్యక్రమాలు ఇంతకు ముందు కూడా వాళ్ళు తమ సభక్తిపూర్వకమైన సమర్పణ చేస్తూ ఉన్న క్రమంలోనే ఈసారి మరి ఇది ప్రకటన ఆలయ కమిటీ నుంచి రాగానే 1 కేజీ వెండిని అమ్మవారికి సమర్పించడానికి ముందుకొచ్చారు. వారికి కూడా ఆలయ కమిటీ తరఫున మరొకసారి హృదయపూర్వకంగా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ అమ్మవారి అనుగ్రహ ఆశీర్వాద బలం ఆ దంపతులపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఉంది ముత్యాలమ్మ తల్లి ఆలయ కమిటీ.